నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఇండియాలో అధిక శాతం ప్రజలు మళ్ళీ మోదీయే అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా భద్రత, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ, శతాబ్దాలుగా దశాబ్దాలుగా పరిష్కారం కాని అంశాలను ఒక కొలిక్కి తీసుకురావడం మొదలైన కారణాల వల్ల ప్రజలు మళ్ళీ సై అంటున్నారు. వాళ్ళ తీర్పును ఈ 2024 ఎన్నికల్లో చెప్పబోతున్నారు. ఇదే 2024లో అమెరికాలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి భారతీయులు మొగ్గేది బైడెన్ వైపా లేక ట్రంప్ వైపా అంటే ఎక్కువ శాతం మంది ట్రంప్ వైపే ఉన్నారు. సాధారణంగా అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడి పౌరులుగా మారిన వారు రిపబ్లికన్ పార్టీ పవర్లోకి రావాలని కోరుకుంటారని, అదే ఇంకా H1 మీద ఉండి గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారు మాత్రం డెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతారని ఒక బలమైన అభిప్రాయం ఉంది. దానికి కారణం డెమోక్రటిక్ పార్టీ లిబరల్, రిపబ్లికన్ పార్టీకి జాతీయవాదం ఎక్కువ. ఎలా పడితే అలా వీసాలు ఇవ్వటానికి, ఎక్కువ మంది విదేశీయుల్ని దేశంలోకి అనుమతించడానికి రిపబ్లికన్ పార్టీ విముఖంగా ఉంటుంది. ఎలా పడితే అలా శరణార్థుల్ని కూడా రానియదు. డెమోక్రటిక్ పార్టీ దానికి భిన్నం. ప్రస్తుతం ఇబ్బడి ముబ్బడిగా పై చదువుల కోసం ఇండియన్ విద్యార్థులు అమెరికాకు పయనమయ్యారంటే దానికి కారణం ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉండటం కూడా ఒకటి. రిపబ్లికన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలు అడ్మిషన్ ఇచ్చినా అంత ఈజీగా ప్రతి విద్యార్థికి వీసా వచ్చేది కాదు. అయితే ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ యొక్క లిబరల్ వైఖరి అన్ని వర్గాల అమెరికన్స్కి చిరాకుగా పరిణమించింది. ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారు. దానివల్ల లోకల్స్కి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా రావట్లేదు. ఎందుకంటే $100 ఇచ్చే చోట $10కి ఈ ఇమిగ్రెంట్స్ పని చేసేస్తున్నారు. వీరి వల్ల అక్కడికి చదువు నిమిత్తం వెళ్ళి ఏదైనా సైడ్ జాబ్ చేద్దామనుకునే ఇండియన్ స్టూడెంట్స్కి కూడా ఎంత కష్టపడ్డా మునుపట్ల ఆదాయం ఉండట్లేదు. ఇదొక ఎత్తైతే అసలు బైడెన్ పాలనలో గంజాయి లీగలైజ్ అయింది. దాంతో ప్రధాన నగరాల్లో కొన్ని రోడ్లపై గుప్పుమంటున్న గంజాయి వాసన. ఏదైనా కారుని అద్దెకు తీసుకుంటే అందులో కూడా గంజాయి దుర్వాసనే. దీనివల్ల క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగింది. ఎప్పుడు ఎవడు ఏ గంజాయి మత్తులో ఏ తుపాకీ పేలుస్తాడో అనే భయం. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కూడా పెరిగాయి. అమెరికాలో గతంలో ఉండే డీసెన్సీ, శుభ్రత, భద్రత ఇప్పుడు చాలా చోట్ల కనిపించటం లేదు. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితి చూస్తే 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఏదో టెక్నాలజీ పెరగటం తప్ప ప్రజాజీవనం కొత్తగా మెరుగుపడిందనేది లేదు. ఇది కాక ఉన్నవాడిని దోచి లేనివాడికి పంచటం అనే రాబిన్ హుడ్ సిద్ధాంతం ఫాలో అవుతోంది డెమోక్రాట్ ప్రభుత్వం. ఉదాహరణకి ఆదాయం బాగున్న దంపతులు నెలకు $2,100 కట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. వద్దంటే కుదరదు. ఒక నెల కట్టకపోయినా విపరీతమైన పెనాల్టీ. అదే ఇల్లు వాకిలి లేని పేదవాడికైతే ఇన్సూరెన్స్ లేని ఉచిత వైద్యమా అంటే కాదు. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ $50కి ఇస్తున్నారు. కానీ అది కట్టడానికి కూడా పేదవాళ్లకు ఇబ్బందిగానే ఉందంటున్నారు. ఇక ఉన్న వాళ్ళకి నెలకు $2,100 కట్టడం దోపిడీలా ఉంది. అంటే ఏ వర్గము ప్రస్తుత డెమోక్రటిక్ ప్రభుత్వంతో ఈ విషయంలో సంతృప్తిగా లేరు. అలాగే ద్రవ్యోల్బణం చూస్తుండగానే విపరీతంగా పెరిగిపోయింది. గతంలో నిత్యావసరాలు వగైరాలు ఇండియాకు, అమెరికాకు సుమారు 2 తేడా ఉండేది. ఇప్పుడు 4 స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు కూడా బలంగా లేవు. మాల్స్ మీద పడి లూటీ చేసే యువత పెరిగింది. ఈ లూటీలకు భయపడి చాలా మాల్స్ మూతపడ్డాయి కూడా. పైగా ఇలాంటి కేసులకు పెద్ద శిక్షలు లేకపోవడం కూడా అరాచకానికి ఆజ్యం పోస్తోంది. వలసల వల్ల పెరిగిన జనాభా, పర్యవసానంగా గందరగోళం, విపరీతంగా పెరిగిన ధరలు, పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం, శాంతి భద్రతల లోపం వంటి అనేక కారణాల వల్ల అమెరికాలో అధిక శాతం ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేయడానికే నిర్ణయించుకున్నారని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ అధ్యక్షతలో స్టాక్ మార్కెట్స్ బాగుండేవి, ఉద్యోగాలు ఉండేవి, ఆర్థిక మాంద్యం పలకరించినా తట్టుకుని నిలబడే విధంగా స్టిమ్యులస్ చెక్స్ లాంటివి ప్రజలకే అందాయి. జాతీయవాదంతో పరిస్థితులు స్ట్రిక్ట్గా ఉండేవి. అందుకే ప్రపంచం ట్రంప్ని రోగ్ ప్రెసిడెంట్గా ముద్ర వేసినా కూడా ప్రజలు మాత్రం మళ్ళీ అతనినే కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్న వారిలో అక్కడి పౌరులైన మనవాళ్ళు కూడా ఉన్నారు. ఈ 7 నవంబర్లో ఎన్నికలు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.